మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం. ఈ ఏడు పై ఏడు కాస్త ఆగితే ఈ లోపల కాస్త నిలదొక్కుని లక్షణంగా పెళ్లి చేద్దామని, ఎట్లాగైనా ఈ పెళ్లి వాయిదా వెయ్యాలని రత్తమ్మ అనుకుంది. దాందుకు వేదాంతం గారు కూడా సరేనన్నారు. ఆ మర్నాడే ఆవిడ కూతురు చంద్రిక పెద్ద మనిషి అయింది. ఇంకా రత్తమ్మ చేసిన హడావిడి ఇంత అంతా కాదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి పేరంటం అది పెద్ద ఎత్తున చేసింది. చంద్రికకి పట్టు పరికిణి ఓణి కొన్నారు. పూల జడ వేసింది. పిలుపులకి గీతికే వెళ్ళింది. పేరంటం రోజు చెల్లెల్ని ముస్తాబు చేసింది గీతికే. పట్టు పరికిణి ఓణితో తలంటు పోసుకున్న జుట్టు, పూల జడ వింత అందంతో ఉంది చంద్రిక. చంద్రిక గీతిక కంటే అందమైంది. అది అందరూ ఒప్పుకునే సత్యం. పూల జడ ముందుకేసుకొని మెళ్ళో తల్లి వేసిన చిన్న కాసుల నెక్లెస్తో ఉయ్యారంగా కూర్చుంది చంద్రిక. ఆ రోజు అనుకోకుండా సంజయ్ వచ్చాడు. ఏంటి అంత హడావుడిగా ఉన్నారు అన్నాడు గీతికతో. ఇవాళ పండుగ అంటూ చిమ్మిరి అందించింది గీతిక. ధైర్యం చేసి అతడి ముఖం కేసి చూసింది. ఆ రోజే ఎట్లాగో ఆ మాట మాట్లాడగలిగింది అతడితో. వెరీ స్వీట్ అన్నాడు సంజయ్ తిమ్మిరి ముక్క నోట్లో వేసుకొని గీతిక కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటతో జల్లుమంది హృదయ తంతి. తల వంచుకొని లోపలికి నడిచింది సిగ్గుతో మొహం కందిపోగా. గీతిక ఇంకా కాసేపు అక్కడే ఉండాలని అతడి మనసులో కోరిక. కానీ గీతిక లోపలికి వెళ్ళిపోయింది. నిస్సహాయంగా కాసేపు అటే చూసి కుర్చీలో కూలబడ్డాడు. మరికొంతసేపటికి పేరంటం ముగియడంతో చంద్రిక లేచి వచ్చింది. చంద్రికతో కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. చంద్రికకి మావయ్యతో కబుర్లు చెప్పడం అలవాటే. గబగబా మాట్లాడుతూ హుషారుగా కబుర్లు చెప్తుంది ఎప్పుడూ కూడా. ఇప్పుడు అట్లాగే చెప్తోంది. అది చూసిన వాళ్ళకి ఎవ్వరికీ ఎబ్బెట్టుగా లేదు. గీతిక కూడా అపార్థం చేసుకోలేదు. కానీ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తున్నారు అత్తమ్మ మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. అట్లాగే చూస్తూ తల పంకించింది ఆమె. చంద్రిక పూల జడ పట్టుకొని ఏదో అంటున్నాడు సంజయ్. చంద్రిక పకపకా నవ్వుతోంది. ఈడు జోడు ఎంత బాగుంది. తేడా ఎక్కువైతే మాత్రమే చెప్తే కానీ తెలియదు. పిల్ల ఎత్తరి బంగారం లాంటి పిల్లాడు, మంచి ఉద్యోగం, సాంప్రదాయకమైన కుటుంబం. ఇట్లాంటి సంబంధం చంద్రికకి తేవడానికి తాము ఎంత కష్టపడాలి. ఇప్పుడు కాకపోతే ఇంకా ముందైనా దానికి పెళ్లి చేయాల్సిందే కదా. ఎప్పుడో చేసే బదులు ఇప్పుడే చేస్తే ముచ్చటగా ఉంటుంది కదా. అన్నీ ముచ్చట్లు తీరుతాయి. ఇప్పుడే ఈ సంజయ్కే ఇచ్చి చేస్తే అది అన్ని విధాలా సుఖపడుతుంది. ఇంత మంచి సంబంధం గీతికకి ఎందుకు పోనివ్వాలి. దానికి తగ్గది చూస్తే సరి, గంతకు తగ్గ బొంత దొరక్కపోదు. ఇది ఆవిడ ఆలోచన రావడం ఆలస్యం. అమలులో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. ఆ రోజు గీతిక బజారుకి వెళ్ళిన రోజు సంజయ్ వచ్చాడు. కాసేపటికి రాగానే నానా హడావిడి చేసింది రత్తమ్మ. కాఫీ టిఫిన్ స్వయంగా చేసి చంద్రిక చేత పంపించింది. చంద్రికను బాగా తయారు చేసి కబుర్లు చెప్పు మావయ్యతో అని పంపించింది. సినిమాకి తీసుకెళ్ళమని అడగమంది. చంద్రికకు కూడా సినిమాలంటే పిచ్చేగా. అడిగింది, తీసుకెళ్ళమని పట్టుబట్టింది కూడా. పిల్లలందరినీ కలిపి తీసుకెళ్దాం అనుకున్నాడు సంజయ్. కానీ రత్తమ్మ ఎట్లాగో పిల్లలందరినీ ఆపి చంద్రికని మాత్రమే సినిమాకి పంపించింది. తన పాచిక పారుతున్నందుకు అమితంగా సంతోషిస్తోంది ఆమె. అందుకే ఆవిడ మంచి మూడ్లో ఉంది. గీతిక నిజానికి ఆలస్యంగానే వచ్చింది. సగం శృతి వాళ్ళ ఇంట్లోనే లేట్ అయింది. రత్తమ్మ ఏం తిడుతుందో అని భయపడుతూ వచ్చింది. దానికి తగ్గట్టు పాప ఏడుపు బజార్లోకి వినిపిస్తోంది. ఆ రోజు పాప ఏడుపు కూడా సంగీతంలాగా ఉంది రత్తమ్మకి. గీతికతో అందుకే ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడింది. ఆ తర్వాత కూడా గీతికని తరచూ మిగతా పిల్లలతో కలిపి సినిమాలకి షికార్లకి పంపించేది రత్తమ్మ కావాలని. ఇది గీతికకి ఆశ్చర్యంగానే ఉన్నా
కాస్త ఆట విడుపుగా కూడా ఉన్నట్టుంది ప్రాణానికి. అప్పుడప్పుడు తమతో శృతిని కూడా తీసుకెళ్ళేది గీతిక. ఇప్పుడు గీతికంటే శృతికి ప్రాణం. ఆమె మాట వేదవాక్కు. గీతిక కొన్న కొత్త గౌన్లు వేస్తే ఎంత అందంగా ముద్దుగా ఉంటుందో. పారాడడం వచ్చింది కృతికి. రాజమ్మ వచ్చేసింది మళ్ళీ పనిలోకి. ఇప్పుడు ఇటు రాముకి అటు శృతికి కూడా నిశ్చింతగా ఉంది. పాప సంగతి ఇంకా రాజమ్మదే. వస్తూనే శృతిని కృతిని గుండెలకి హత్తుకుంది రాజమ్మ. తినడానికి ఏవేవో చేసి పట్టుకొచ్చింది శృతి కోసం. ఇన్ని రోజులు కబుర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తోంది శృతి. ఎంతో శాంతంగా ఓపిగ్గా వింటోంది రాజమ్మ. అంతలో చరణ్ వచ్చాడు అక్కడికి. ఏం రాజమ్మ, బాగున్నావా? మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? కుశల ప్రశ్నలు చేశాడు. రాజమ్మ అన్నింటికి వినయంగా జవాబులు చెప్పింది. ఆమెకి చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది చరణ్ అట్లా పలకరించడం, మాట్లాడడం. పాప, నాన్నగారికి బాగైపోయింది కదమ్మా? అడిగింది శృతిని చరణ్ వెళ్ళాక. అవునని తల ఊపింది శృతి. రాజమ్మకి గీతిక గురించి చెప్పింది శృతి. ఆ ఆంటీ ఎంతో మంచిది రాజమ్మ అని చెప్పింది. గీతిక అమాయకంగా పిల్లలందరితో కలిసి ఆడుతూ పాడుతూ షికార్లకి సినిమాకి వెళుతూ ఎన్నడూ ఎరగనంత హాయిని అనుభవిస్తోంది. అది ముఖ్యంగా శని ఆదివారాలు. అదేంటో అట్లా బయటికి వెళ్ళగానే సంజయ్ వచ్చేవాడు. వస్తూనే గీతిక గురించి అడిగేవాడు. సమాధానం చంద్రికే ఇచ్చేది. అతడితో కబుర్లు చెప్పి కవ్వించేది. ఆడి పాడేది. టిఫిన్ కాఫీలు ఇచ్చేది. సినిమాకో షికారుకో వెళదామనేది. దంతపు బొమ్మలాగా అప్పుడే వికసిస్తున్న యవ్వనంతో నవ్వుల జల్లులు కురిపిస్తూ మురిపిస్తూ ఉన్న చంద్రికను చూస్తే మనసు అప్పుడప్పుడు వశం తప్పేది సంజయ్కి. కానీ ఆ వెంటనే గీతిక ప్రతిబింబం ప్రత్యక్షం అయ్యేది. పట్టు తప్పుతున్న మనసుకి కళ్ళెం వేసేవాడు. అప్పుడప్పుడు చికాకు విసుగు కూడా కలిగేది. ఏంటి గీతికత, తను ఎన్నిసార్లు వెళ్ళినా అసలు ఇంట్లో ఉండదే, ఉన్నా తనతో కలవదే అనుకునేవాడు. మనసు అదుపులో ఉంచుకోవడం రాను రాను కష్టంగా ఉంటుంది అతడికి. దానికి తోడు ఇప్పుడిప్పుడే గీతికని బయటికి పంపి గీతిక ఏది అని సంజయ్ అడిగితే ఆసుపత్రికి వెళ్ళింది అని చెప్పడం ప్రారంభించింది రత్తమ్మ. మొదట 1-2 సార్లు ఆవిడ ఆసుపత్రికి వెళ్ళిందన్నా అంతగా పట్టించుకోలేదు సంజయ్. రాను రాను ఆసుపత్రికి ఎందుకు వెళ్ళి ఉంటుందా అని ఆలోచించి రత్తమ్మని అడిగేశాడు. దానికి ఒంట్లో అంతగా బాగుండదు బాబు, తరచూ జ్వరం దగ్గు వస్తున్నాయి. ఏంటో ఎందుకో మరి అన్నీ పరీక్షలు చేయించాలని అనుకుంటున్నాం. మామూలు మందులకు తగ్గడం లేదు మరి అంది ఆవిడ. సంజయ్ జాలిపడ్డాడు. అవసరమైతే పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తాను, అన్ని పరీక్షలు జరిపిద్దాం అన్నాడు సంజయ్. చూద్దాం, బలహీనత వల్ల కూడా కావచ్చు అంది ఆవిడ. ఎందుకైనా మంచిది కదా పరీక్షలు జరిపించడం అన్నాడు. అది నిజమే అంది రత్తమ్మ. ఎప్పుడొచ్చినా గీతిక ఉండేది కాదు. రత్తమ్మ ఇదే జవాబు చెప్పేది. ఈ సంగతులేవి గీతికకి తెలియవు. ఆమె మామూలుగానే ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లకి సంజయ్ తండ్రి పోయాడు. హఠాత్తుగా సంజయ్ ఆ వ్యవహారాల్లో మునిగిపోయాడు. గీతికని ఒక్కసారి మాత్రం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేశాడు. రత్తమ్మ వేదాంతం గారు కూడా వెళ్ళొచ్చేశారు. కర్మకాండలకి రత్తమ్మ వేదాంతం గారు వెళ్ళొచ్చారంతే. ఆ తర్వాత సంజయ్ అర్జెంటు పనుల వల్ల కొన్ని ఊళ్ళు క్యాంపులకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకే చాలా రోజుల వరకు వీళ్ళింటికి రాలేకపోయాడు. కానీ అతడు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లకల్లా చంద్రిక చేత ఉత్తరాలు రాయించేది రత్తమ్మ. ఆ రోజుల్లోనే చంద్రికని అడిగింది రత్తమ్మ, మావయ్యని పెళ్లి చేసుకుంటావా అని. చంద్రిక ఆశ్చర్యపోయింది. ఏంటి, నేనా? మావయ్యనా? మరి అక్కకి అంది మనసులో ఏవేవో బాధలు మెదులుతుండగా. అక్క లేదు, చెక్క లేదు, నీ సంగతి చెప్పు. నీకు మావయ్య అంటే ఇష్టమేనా? ఇష్టమే అనుకో, కానీ కానీ లేదు, అర్థనా లేదు. వెర్రి మొహమ. అక్క సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు మాట్లాడకుండా ఉండు, సరేనా? అయినా అప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా? అవునే, నీకు ఇంకా చిన్నతనమే, కానీ మళ్ళీ ఇట్లాంటి సంబంధం రావద్దు సర్దేసింది రత్తమ్మ. చంద్రికకి మామయ్య అంటే చాలా ఇష్టం.
అది కాక తను చదువుకున్న నవలల్లోనూ ప్రేమే, సినిమాల్లోనూ జంటలే. అది చదివినప్పుడల్లా, చూసినప్పుడల్లా మావయ్యే గుర్తుకొస్తాడు. మావయ్యతో కబుర్లు చెప్తుంటే చాలా బావుంటుంది. మావయ్య తన బట్టలని, నగలని పొగుడుతూ ఉంటే తన మనసు ఏవేవో లోకాల్లో విహరిస్తూ ఉంటుంది. కానీ ఆ ఇష్టం ఇట్లా తిరుగుతుందని, మావయ్య తనవాడే అవుతాడని తను అనుకోలేదు. మామయ్యతో తన పెళ్ళి ఎంత బావుంది! ఎంత చిత్రంగా ఉంది! అద్దంలో తనని తను చూసుకుంటూ అనుకుంది. అవును, తను అక్క కంటే అందగత్తే, సందేహం లేదు అని. తన వ్యవహారాలు, క్యాంపులు ముగించుకొని 3, 4 నెలల తర్వాత వచ్చాడు సంజయ్. రాంగానే గీతిక కనబడింది అతడి కళ్ళకి. "గీతిక, ఒంట్లో ఎట్లా ఉంది?" అని అడిగాడు సానుభూతిగా. సరిగ్గా అప్పుడే గీతిక జలుబు భారంతో బాధపడుతోంది. కృతజ్ఞతగా చూస్తూ "బానే ఉంది అని నవ్వుతుంది. వెంటనే లోపలికెళ్ళిపోయింది. అతడింకా ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో గీతికతో మాట్లాడాలంటే మాటలే రావే! తనలో తను ఆశ్చర్యపోయాడు. ఇంతలో చంద్రికొచ్చింది అక్కడికి. చంద్రిక ఇప్పుడు మావయ్యని చూస్తుంటే అదో విధమైన భావం, సిగ్గు, సంకోచం వస్తున్నాయి. అయినా తల్లి ప్రోద్బలంతో యువతలికి వచ్చింది. ఎప్పటికన్నా అందంగా, ఆత్మీయంగా కనపడుతున్నాడు సంజయ్ చంద్రిక కళ్ళకి. మావయ్య అక్కని కాదు, తనని చేసుకోబోతున్నాడనే భావన చాలా హాయినిస్తోంది. అది స్త్రీ ప్రకృతేమో. కళ్ళల్లో కొత్త మెరుపులు వచ్చాయి. పెదవుల మీద చిరునవ్వుతో కొత్త అందం వచ్చింది. ఎన్నడూ లేనిది సీటికి మాటికి సిగ్గుపడుతోంది చంద్రిక. ఈ పద్ధతి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది సంజయ్కి. కాసేపయ్యాక ఏదో పని మీద కూతుర్ని అవతలికి పంపించి తను రంగప్రవేశం చేసింది రత్తమ్మ. గీతిక స్నానానికి వెళ్ళింది. కాఫీ టిఫిన్లు అయ్యాయి సంజయ్కి. "చూడు బాబు, నీకో విషయం చెప్పక తప్పదు" మెల్లిగా ప్రారంభించింది రత్తమ్మ. వింటున్నాడు సంజయ్. "గీతికని పెద్ద డాక్టర్కి చూపించారు మీ బావగారు. దాని ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, కానీ దానికి పెళ్లి చేయకూడదుట. వివాహ జీవితానికి అది అర్హురాలు కాదుట. ఈ విషయం నీకు బావగారు చెప్పలేక నన్ను చెప్పమన్నారు" అని చెప్పి కాసేపు ఆగింది. సంజయ్ మొహం నల్లబడింది. "అవును నాయనా, నాకు విచారంగానే ఉంది. మీ ఇద్దరు ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడు ఇట్టా అవడం నీకెంత పెద్ద షాకో నాకు తెలుసు. అవతల దానికి ఎట్లా నచ్చజెప్పాలో నాకు తెలియడం లేదు. పిచ్చి పిల్ల, దానికి బాధ నేను వర్ణించలేను. సవతి తల్లినని, ప్రేమ లేదని అనుకుంటారు కొంతమంది. కానీ నాకు చంద్రిక ఒకటి, అదొకటి కాదు. ఇద్దరూ సమానమే. ఆ మాటకొస్తే ఇదే ఎక్కువ. ఇంటికి పెద్ద కూతురు కదా గీతిక." మాటని మధ్యలోనే ఆపుతూ, "ఇంతకీ ఏం జబ్బంటారు డాక్టర్లు? నాకు తెలిసిన ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఒకడున్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ వాళ్ళేమంటారో" అన్నాడు సంజయ్. "చూడు నాయనా, నేనంటున్నానని ఏమీ అనుకోవద్దు, కానీ ప్రతి డాక్టర్కి చూపించడం, ఆయన అదే మాట పదే పదే చెప్పడం, దానికి బాధ, నీకు బాధ, మా అందరికీ బాధ. ఇప్పటికే మీ బావగారు 2, 3కి చూపించడం అయింది. అందరూ అదే మాట అన్నారు." ఆగింది. సంజయ్ మనసు అల్లకల్లోలంగా తయారైంది. "నిన్ను చూస్తుంటే బాధేస్తోంది నాయనా. నువ్వా ఒంటరిగా ఉన్నావు. భోజనానికి ఇబ్బంది. ఎందుకు ఈ యాతన చెప్పు? నువ్వు కావాలనుకుంటే సంబంధాలు రాక కాదు, ఏదో ఇన్నాళ్లుగా అనుకున్నది కాకుండా పోతోందే అని బాధ ఉంటుందనుకో." ఏం మాట్లాడలేదు సంజయ్. మనసంతా చికాగ్గా ఉంది. "చూడు నాయనా, దిగులు పడకు. ఏం చేస్తాం, రాసి పెట్టలేదంతే. కానీ మీ బావకొకటే బాధ, నువ్వు అల్లుడు కాకుండా పోతావేమోనని. నాకు అదే బాధ. అందులో మీ నాన్నగారు పోయిన దుఃఖం నుంచి నువ్వింకా కోలుకోనే లేదు. మళ్ళీ ఈ బాధ. ఇట్లాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదలడం అస్సలు మాకిష్టం లేదు. నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా, మా చంద్రికని చేసుకుందువు గానీ, అసలు చంద్రికకి ఇప్పట్లో పెళ్లి చేయాలని మాకు లేనే లేదు. అది ఇంకా చాలా చిన్నపిల్ల. కానీ నీ మనశ్శాంతి కోసం
మా మనశ్శాంతి కోసం ఇది ఆలోచించాం. నువ్వు మా ఇంటి అల్లుడివై మాలో ఒకడివైతే మాకింకేం అక్కర్లేదు. నీకు మీ బావ తప్ప ఎవరున్నారు? కష్టానికి, సుఖానికి ఒకరికొకరు అందరం కలిసి ఉండొచ్చు. మీ బావగారు నీకు అండగా ఉంటారు. అందుకని నేను మీ బావగారు బాగా ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాం. నువ్వు బాగా ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియచేయి. నువ్వు కాదన్నా మేమేమి అనుకోము. నువ్వు మాకు ఆప్తుడివే. నువ్వు సరేనంటే సరే సరి. అతి తెలివిగా, మెలకువగా చెప్పిన రత్తమ్మ మాటలకి చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు సంజయ్. నేనిప్పుడేం చెప్పలేనండి అంటూ భారమైన మనస్సుతో బయటికి నడిచాడు. ఇప్పటికిక్కడ ఆపుదాం. ససేమిరా.